ఈ మంది కొంపలను కూర్చడానికా మీకు అధికారం ఇచ్చింది? చెప్పు. కాంగ్రెస్ పార్టీకి మంది కొంపలు కూల్చడానికా అధికారం ఇచ్చింది? ఇది సుధీర్ రెడ్డి చెప్పాలి సమాధానం. పేదల ఇంటికి కాంగ్రెస్ బుల్డోజర్. పేదల ఇంటికి కాంగ్రెస్ బుల్డోజర్. అనుమతులు ఉన్న ఇండ్ల కూల్చివేత. 2008లోనే కాంగ్రెస్ పాలనలో ప్లాట్ల క్రమబద్ధీకరణ, ఎన్ఓసి జారీ, ఇప్పుడు సీలింగ్ అంటూ వేధింపులు, టార్గెట్ పెట్టుకొని మరీ కూల్చివేతలు అడ్డుకున్న మేయర్, కార్పొరేటర్లు. ఇది కాంగ్రెస్ అరాచకం. కేటీఆర్ అంటున్నాడు. వాస్తవంగా బోడుప్పలో ఈ ఘటన జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకొని ఇక్కడున్నటువంటి ఎవరైతే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలో, ఆయన అల్లుని మేయర్ చేయడానికి ఇంకిద్దరు కార్పొరేటర్లను లొంగ తీసుకుంటే ఖచ్చితంగా మేయర్ అవుతాడు అనే ఒక పొలిటికల్ ఆకాంక్షను, ఒక కోరికను మనసులో పెట్టుకొని ఆ మేయర్ కావడం, అల్లుని మేయర్ చేయడం కోసము ఆ ఇద్దరు ఎవరైతే సంబంధిత కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు చేరితే అయిపోతున్నట్టుగా వాళ్ళ అల్లుడు మేయర్ అయిపోతాడు. అయితే వాళ్ళిద్దరు చేరతలేరు. వాళ్ళిద్దరికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమ్మిన లావాదేవీలో ఇతర సామాన్యులకు అమ్మినటువంటి నేపథ్యంలో అది తవ్వి ఆ ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తారు. అంటే పిన్ పాయింటెడ్గా ఎన్నుకొని నిర్దిష్టంగా అది తవ్వి మరీ కూల్చివేతలు చేశారు. అంటే ఇది రాజకీయ కుట్రలో భాగంగా చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇట్లాంటి పని చేస్తే ఎవరు బదనామైనాడా? సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బదనామైంది. ఓ రేవంత్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ దూతలు ఎవరన్నా ఈ వార్త వింటే చేరవేయండి. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులకు రేపు జిహెచ్ఎంసీలో భారీ దెబ్బ పడబోతుంది. ఇలా మేము మా మీడియా పరిశీలనలో చూసినాము. ప్రజలు మొత్తం విసగించుకుంటున్నారు. అరే ఎప్పుడో 10 ఏళ్ల కింద కట్టిన ఇల్లును అన్ని పర్మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు కుట్ర చేసి మరి బుల్డోజర్తో ఇలా కూల్చడమేంది? అంటే రాజకీయంగా లొంగ తీసుకోవడానికి ఇంత అరాచకానికి, ఇంత పటేల్గిరికి పాల్పడతారా? ఇంత పటేల్గిరా? ఇది ఏంటి? ఏం సంస్కృతి ఇది? ఏం సందేశం పంపిస్తున్నారు? ప్రజల్లో ప్రతిఘటన వచ్చేసింది. ఆడ బోడుప్పల్ ప్రాంతంలో మొత్తం యావత్ ఎవ్వరూ సహిస్తలేరు ఈ అంశాన్ని. అరే మంచితనంతో నీ వైపు మలుపుకో, నీ అల్లుని మేయర్ చేసుకో. ఎవడవుతున్నాడు? సుధీర్ రెడ్డిని గీ పనులు చేస్తానా? ఎవడు సహిస్తాడండి? కొంపలు కూల్చేస్తారా? మంది కొంపలు కూల్చనిక మీకు అధికారాన్ని ఇచ్చింది? మందికి కొంపలు కూల్చడానికి ఇచ్చారా మీకు అధికారం? ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రవేశాలు వస్తున్నాయి. తక్షణం ప్రభుత్వము క్షమాపణలు చెప్పి నష్టపరిహారంతో సహా కట్టించి ఈ సుధీర్ రెడ్డికి 2 మొట్టకాయలేసి మందలించి ఈ తప్పును సరిదిద్దుకుంటే రేపు జిహెచ్ఎంసీలో మీకు మనుగడ ఉంటుంది. ప్రజలంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరో పాపం సాధారణ ఉద్యోగస్తులు విశాఖపట్నం ఉండట ఈ విషయం కూల్చివేస్తారంటే ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఆమె. హైదరాబాద్లో మాకు ఇల్లు ఉండాలనే ఆకాంక్ష ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మిగతా వాళ్ళు అక్కడ ఇక తెలంగాణ బిడ్డలు కూడా ఇల్లు కట్టుకొని కూడా 10 ఏళ్ళకి ఎక్కువైతుందట. అంటే ఏంటి పరిస్థితి? మీకు అపోజిట్గా ఉన్న నేతలు ఒకప్పుడు అమ్మిన ఇండ్లను కూడా మీరు అంటే దున్నపోతులు కొమ్ములాడుకుంటుంటే నలిగేది మధ్యలో ఎవరు? బుడ్డ మేక పిల్లలా? లేకపోతే లేక చూడాలా? సామాన్య ప్రజలు కూడా అదే గచ్చిపాలైంది. మీరు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్గొని మీరు కొందరు అపోజిషన్లో మేయర్ అయ్యండు, ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి, ఇంకో ఆయన అయ్యండు. ఇక వాళ్ళ కుమ్ములాటలో ఒక కార్పొరేటర్ గతంలో వీళ్ళకి అమ్మిండు సామాన్యులకు. వాళ్ళకి కుమ్ములాట వస్తే నలిగేది ఎవరు? పాపం కాయ కష్టం చేసి పైసా కూడబెట్టుకున్న సామాన్యుల ఇండ్లు కూర్చోవేయబడ్డాయి. ఇక్కడ మీ ఇండ్లు మంచిగానే ఉన్నాయి, అటు సుధీర్ రెడ్డి వాళ్ళ బంధువుల ఇండ్లు, వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్ ఇల్లు కూడా బాగున్నాయి. సామాన్యులా బలి చేసేది మీరు కుమ్ములాడుకొని సామాన్యులను బలి చేస్తారా? సుధీర్ రెడ్డి కొన్ని విషయాలు మానుకోవాలి. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఒక విస్తృతంగా ఇవాళ క్షణాలు వ్యాప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నువ్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేదు, కానీ సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది. ప్రతి తప్పును, ప్రజల మనోభావాల్ని, గుండెల్లో రగిన ఆవేదనను సోషల్ మీడియా కవర్ చేస్తుంది, వెంటనే వ్యాప్తి చేస్తుంది. అక్కడ ఎవరు పరిచయం అవుతున్నారు? సుధీర్ రెడ్డి నువ్వు పరిచయం అవుతున్నావు. నువ్వు ఏదైతే స్టెప్ తీసుకున్నావో అధికారంతో, ఆ స్టెప్ సరైనది కాదు. గతంలో నువ్వు 5 ఏళ్ళ ఏర్పడిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగానైతే కొన్ని పెద్దరికం చేశావో, పోలీస్ స్టేషన్లను కంట్రోల్లో పెట్టుకోవడం,
దళిత బహుజనులు మొత్తం రౌడీ షీటర్ల పేరులో బాగా రాచి రంపాన పెట్టి తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేయడం ఇవన్నీ చూస్తున్నాం మీడియా పరంగా. కానీ అది 2014 సంబంధించినటువంటి సంవత్సరం నుంచి 18 వరకు నడిచింది. కానీ ఇప్పుడు నడవగలుగుతుందా? అవి కొన్ని మానుకోవాలి. ఎంత పెద్దోడైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మానుకున్నప్పుడే ఇంకా ఇంకా ప్రగతిశీలంగా ప్రజల మెప్పుతోని మీ అల్లుడిని నువ్వు మేయర్ చేయి, ఎవరు కాదనరు. ప్రేమతో నా ఇద్దరు కార్పొరేట్లను తీసుకో, ఎవరు కాదనరు. కానీ అణచివేతతోనే బుల్డోజర్లతోనే నేను వస్తా అంటే ఈ బుడ్డ ఎందుకంటే